కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. స్నేహితులు ఎక్కువైపోతారు, ఫోన్లు ఎక్కువైపోతాయి, వాట్సాప్లు ఎక్కువైపోతాయి, సంసారం మీద ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేటటువంటి తగ్గిపోతుంది, బాధ్యతలు తగ్గిపోతాయి. కాబట్టి ఎంతసేపు యూట్యూబ్లో వచ్చేటటువంటి చక్కగా సినిమాలు చూసి ఈ వారం అంతా కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు చక్కగా పెళ్ళిళ్ళకి మంచిగా అలంకారాలు చేసుకొని వృశ్చిక రాశి వారు వెళ్తారు. పిల్లల పట్ల పిల్లల్ని హాస్టల్లో వేసేసి చక్కగా ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరే ఉంటూ మరి చక్కగా కాలం గడుపుతారు. రైతులు బ్రహ్మాండంగా పంటలు తీస్తారు. కాయగూరలు అమ్మేటటువంటి వాళ్ళు, కమిషన్ ఏజెంట్స్, వీళ్ళంతా కూడా బాగా సంపాదిస్తారు. నూతన వాహనాలు అనేటటువంటివి కొంతమంది వృశ్చిక రాశి వారి ఈ వారంలో కొనడం జరుగుతుంది. ఇళ్ళు కొంతమంది కొనడం జరుగుతుంది. తర్వాత మీకు ఆప్తులైనటువంటి వాళ్ళ ఇచ్చేటటువంటి కఠినమైనటువంటి సలహాలని మీరు పాటించరు. వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకే లాసు అనేటటువంటి విషయాన్ని ఇంకా మీరు అర్థం చేసుకోరు. కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇంకా ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త కోర్సుల్లోకి మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి కొంచెం మంచి లక్షణాలు వచ్చినప్పటికీ కూడా మరి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళిపోవాలి, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అని చెప్పేసి అలాంటి ఆలోచనలు మీకు రావడం జరుగుతాయి. అండ్ విదేశీ విద్యల్లో మీరు రాణిస్తారు. అయితే విదేశాలకు వెళ్ళినప్పటికీ కూడా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఉద్యోగం అనేటటువంటిది రాదనమాట. కాబట్టి ఇది కొంచెం మీకు నచ్చిన ఉద్యోగం రాలేదనేటటువంటి ఆలోచనలతో మీరు కొంచెం బెంగ పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీ పనులు మీరు గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్లు తర్వాత ఇలాంటివన్నీ కూడా విద్యార్థులు మానరన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు ఇలాంటి విషయాల పట్ల పిల్లల మీద బెంగ పెట్టుకుంటారనమాట. అలాగే చక్కగా వ్యాపారాలు, హోటళ్ళు, బిస్కెట్ల వ్యాపారాలు, తర్వాత గోల్డ్ బిజినెస్లు, ఫ్యాన్సీ స్టోర్లు, ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. సముద్రం ప్రొడక్ట్స్ మీద, జమ్స్ అండ్ కాస్మెటిక్స్ మీద, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల మీద, ఫారెన్ రిలేషన్స్ మీద ఇవన్నీ కూడా మంచి బిజినెస్లు జరుగుతాయి. ఫారినర్స్ మీకు సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మరి అలాగే ఫారిన్, చైనా ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఈ పౌడర్లు, ఈ యొక్క డ్రగ్స్ పౌడర్లు ఇలాంటివన్నీ కూడా సప్లై చేసేటటువంటి వ్యాపార అవకాశాలు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మరి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ఇన్కమ్స్ మీకు పెరుగుతాయి. ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని, పంచమ రాహుగ్రహ ప్రభావాల వల్ల మీరు శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు ఈ యొక్క మినుముల్ని మీరు పేద బ్రాహ్మణులకి దానం చేయండి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. రెండు కూడా చేసుకోవాల్సింది మరి శనివారం నాడే. తర్వాత చక్కగా లడ్డూలను తయారు చేసి ఓం గణేశాయ నమః అనేటటువంటి మంత్రంతో మీరు చక్కగా జపం చేసుకోండి, పూజ చేసుకోండి గణపతికి. అలాగే గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే శ్రీ గురుచరిత్రను చదువుకోవడం ద్వారా మీకు చాలా మంచి అవకాశాలు మీకు కలుగుతాయి.